బంగారు సూర్యకిరణాలతో సూర్యుడు ఉదయించి కొత్త సంవత్సరం ప్రారంభమైంది. ముద్దుల పాపలు లేవండిరా. మీ అందరూ లేవండి. కొత్త సంవత్సరాన్ని స్వాగతించండి. రండి పిల్లలు. ఉగాది పండుగ వచ్చేసింది. అవును, చాలా సంతోషంగా ఉంది. ఊరంతా ఉత్సాహంగా ఉండాలి. హూరే, చాలా సరదాగా ఉంటుంది. ఇల్లంతా శుభ్రం చేద్దాం. అవును, పూలతో అలంకరిద్దాం. ఇది పండుగలా ఉంది. అందరం కలిసి చేద్దాం. ముగ్గు దాదాపు పూర్తయింది. అవును, ఇప్పుడు తలుపు దగ్గర కూర్చో. ఉగాది పండుగ గురించి మాట్లాడదాం. నేను ఉగాది వేసవి కోసం ఎదురు చూస్తున్నాను. నేను కూడా. ఉగాది చాలా స్పెషల్. ఉగాది పచ్చడి తింటే చాలా బాగుంటుంది. ఉగాది సంబరాలు చాలా ఎక్సైటింగ్. అమ్మమ్మ, ఉగాది పచ్చడి ఎలా చేస్తారు? ఉగాది పచ్చడి చాలా రుచిగా ఉంటుంది. పిల్లలు, ఉగాది పచ్చడి ఎలా చేయాలో నేర్పిస్తాను. ఇవిగో మనం వంటకి కావలసిన పదార్థాలు. ఇది మామిడి పండు పిల్లలు. ఇది లేకపోతే ఉగాది పచ్చడి చేయలేము. ఇది మన పండుగకి చాలా ముఖ్యం. ఇది బెల్లం పిల్లలు. ఈ పచ్చడికి తీపి రుచిస్తుంది. అది చాలా తీయగా ఉంటుంది. అవును, రుచి చూడండి. ఇవి వేప పువ్వులు పిల్లలు. ఇవి పచ్చడికి కొంచెం చేదు రుచి ఇస్తాయి. చేదా? రుచి ఎలా అవును, కలుపుదాం. ఇది చింతపండు పిల్లలు. ఈ పచ్చడికి పులుపు రుచి ఇస్తుంది. ఇవి ఉప్పు మరియు కారం పిల్లలు. ఇవి పచ్చడికి రుచి మరియు కారం ఇస్తాయి. అవునా, నేను కూడా వేయాలా? అమ్మమ్మ, ఈ పదార్థాలను ఎందుకు వాడతారు? ఎందుకంటే ఇవి మన సంప్రదాయ వంటకాలకు మూలం. మామిడి జీవితంలో వచ్చే కొత్త అనుభవాలను సూచిస్తుంది పిల్లలు. బెల్లం జీవితంలో వచ్చే తీపి ఆనందాలను గుర్తు చేస్తుంది. వేప పువ్వులు జీవితంలో వచ్చే చేదు అనుభవాలను గుర్తు చేస్తాయి పిల్లలు. చింతపండు జీవితంలో వచ్చే పులుపు అనుభవాలను గుర్తు చేస్తుంది పిల్లలు. కారం కోపం, ఉత్కంఠను, ఉప్పు జీవిత సమతుల్యతను సూచిస్తాయి. ఇవన్నీ కలిసి కొత్త సంవత్సరంలోని జీవిత రుచులను సూచిస్తాయి. ఇదిగో ఉగాది పచ్చడి. అది ఎలా ఉందో వావ్, తినాలనిపిస్తోంది. ఇదిగో ఉగాది పచ్చడి. అది ఎలా ఉంది అమ్మమ్మ? చేదు పులుపు తీపి జీవితం లాంటిది. అమ్మమ్మ పచ్చడిని తీసుకుని బయటకు వచ్చి టేబుల్ మీద పెట్టింది. ఇదిగో తాజా పచ్చడి. పులుపులుప్పు. చేదుగా కూడా. అదే జీవితం పిల్లలు. ఇది చాలా విచిత్రంగా ఉంది. ఉగాది పచ్చడి నాయనా, నాకు చాలా బాగుంది అమ్మమ్మ. ఓహ్, ఇప్పుడు మంచిగా అనిపిస్తోంది. ఇది చాలా రుచిగా ఉంది. అందరూ కలిసి తినడం ఎంత ఆనందం కదా. అవునమ్మమ్మ, నేను ఇష్టపడుతున్నాను. ఇల్లంతా ఆనందంతో నిండిపోయింది. పండుగ వాతావరణంతో మురిసిపోయింది. ప్రతి మూల వారి సృజనాత్మకత మెరిసింది. ఇది ఉగాది సెలవు. అందరి శుభాకాంక్షలు. మైరా కుట్టి స్టోరీస్ కుటుంబ సభ్యులందరికీ ఉగాది శుభాకాంక్షలు. అలాగే మా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. కుదిరితే కామెంట్ కూడా చేయండి. బై బై చిన్న ఫ్రెండ్స్, మళ్ళీ కలుద్దాం. బాయ్.